హాయ్ నేను సతీష్. లైవ్లో నామినేషన్ ప్రాసెస్ అంతా చూసిన తర్వాత భరణి ఆయన్ని ఆరుగురు నామినేట్ చేసిన తర్వాత నాకు ఒక్కటే అనిపించింది, సింగిల్ లైన్లో చెప్పాలంటే సంకల్పంతో వచ్చింది ఎవరు, సంకనాగి బోరణకు వచ్చింది ఎవరు అనేది ఖచ్చితంగా అనిపించింది. మరి మీకు కూడా అట్లా ఏమనిపించింది ఒక మెసేజ్ అయితే పెట్టండి. మెయిన్ చెప్పుకోవాల్సింది డబ్బారేకులు రాని శ్రీజ, దమ్ము శ్రీజ అసలు ఎలాంటి పాయింట్లు మాట్లాడింది, ఎంత ఇరిటేటింగ్ ఉంది. నిజంగా శాస్త్రి బాంబుకి జెండు బాంబుకి బ్రాండ్ అంబాసిడర్గా వద్దామని ఫిక్స్ అయిపోయి వచ్చినట్టుంది. ఆయన్ని ఎన్ని మాటలంటే ఇన్ఫ్లుయెన్సర్, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ మీరు, అందులో మళ్ళీ ఎటకారం దట్టించి మరి కొన్ని పదాలు వాడేటప్పుడు మంచోళ్ళు అంటారు కానీ మంచిగా అనిపించుకోవాలి. ఈ అమ్మాయి దగ్గర నటించేస్తున్నాడంట. ఈ అమ్మాయి దగ్గర మంచిగా నటించేస్తే ఈ అమ్మాయి ట్రోఫీ ఇచ్చేస్తే నటించేస్తున్న ఆడియన్సే మా అమ్మాయికిలా బిగ్ మ్యానిపులేటర్ అంట, లైర్ అంట, తొక్కేస్తారంట, అబద్ధాలు కోరు. పట్టుమని 10 రోజులు లేదు ఆయన ఆట. ఇవిడ ఏం చూసింది, ఏం అర్థమైపోయింది, అసలు ఏమంత అబ్జర్వేషన్ చేసేసింది. మ్యానిపులేటర్, ఇన్ఫ్లుయెన్సరు, పెద్ద లయర్, గ్రూప్కి సపోర్ట్ ఉండదంట. అట్టగా ఆయన ఎదుగుదల కోసం గ్రూప్ను వాడుకుంటూ తొక్కేస్తారంట. ఇన్ని మాటలు అంటే నాకేమనిపించిందంటే, ఇప్పుడు ఇతను ఎంతో కెరీర్ చూసి ఇవన్నీ చేసుకుని వచ్చాడు కదా, ఇన్ని మాటలు పడ్డాడంటే నిజంగా అతను ఓపిక హ్యాట్స్ ఆఫే చెప్పాలి. ఆ అమ్మాయి అన్నీ చెబుతున్నా సార్ అది కాదమ్మా, శ్రీజ ఆగమ్మా అది కాదమ్మా ఇలా చెబుతా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ అని ఆయన్నే వయసు పరంగా చూసుకున్నా ఆయనకంటే చిన్న వయసు అయినా ఆయనకి జస్ట్ రాము రాదాడు నీవు ఐ కాంటాక్ట్ లేదు, అట్టగే నన్ను ఇలా గుద్దుకుంటూ వెళ్ళిపోయినావు, అది నాకు హర్ట్ అయ్యానని చెప్పేటప్పుడు అంటే యారగంటగా ఉన్నాను అంటున్నావా, ఎలా అంటావు యారగంటనే, ఒక్క మాట కోసం ఆయన అంత హర్ట్ అయిపోతే ఈ అమ్మాయి ఎన్ని మాటలు, ఒకటా రెండా అలా 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 అంటూనే ఉంది కదా. కనీసం కొంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఉన్నామో ఏమంటున్నామో ఎట్లా చెబుతానో ఆ స్టేట్మెంట్స్ అంతా ఎట్లా పాస్ చేసేది, పెద్ద లయర్, ఏమంత అబద్ధాలు ఆడేశాడు. పైగా ఆవిడ చెప్పిన పాయింట్స్ కూడా ఎంత సోది పాయింట్లు అంటే అతని విషయంలో, భరణ విషయంలో స్క్రిప్ట్ రాసి ఇంప్లిమెంట్ చేసేసి ఎందుకోసం అంట స్టార్టింగ్లో వచ్చేటప్పుడు ఆ చైను లాకర్ బాక్స్లో పట్టుకొని వచ్చారు కదా ఎంట్రీ వచ్చేటప్పుడు, దాని గురించి అంట సరే పర్సనల్ థింగ్ కావచ్చు, ఎమోషనల్ థింగ్ కావచ్చు, అది ఒక స్టంట్ చేశారంట. అది ఒక మళ్ళీ సింపతి కార్డు కింద వాడేస్తానంట భరణే. నిజంగా అయితే ఒక రకంగా నిజంగా చాలా లక్కీ, భలే క్యాచ్ చేసేది ఆ పాయింట్, ఆ కాన్సెప్ట్, ఆ థీమ్ అని నాకైతే అనిపించదు భరణే. ఎందుకంటే దాని మీద వీళ్ళు గుడ్డు మీద ఎటు కోడిగుడ్డు మీద ఏకల బీగినట్టుగా ఈ కాన్సెప్ట్ మీద కూడా ఈ నామినేషన్ పాయింట్ తెచ్చి 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 మొత్తానికి అతనికి చాలా హైప్ ఇచ్చి ఎలివేషన్ ఇచ్చేస్తారు. ఎందుకంటే ఇదే పాయింట్ మీద అంతకుముందు మనీష్ మర్యాద కూడా నామినేట్ చేసి చెబితే దాన్ని ఇంత ఇంత ఇంతే అంతే ఇంత చేస్తే ఆయన క్లియర్గా చెప్పారు, అరే భయ్ నాకు లైఫ్ ఇచ్చింది ఒక ఇద్దరు ఉన్నారు, వాళ్ళ ఈ షో వరకు వచ్చి ఈ హౌస్లోకి వచ్చా, నేను నా లైఫ్ లాంగ్ వాళ్ళ పక్కన ఉంచుకోవాల్సింది, నాతో పాటు క్యారీ చేయాల్సింది, ఆ వాళ్ళ మీద కృతజ్ఞత కొద్దీ ఆ లాకెట్లో ఆ ఫొటోసే ఉంటాయి సంథింగ్ అని అట్లా అంత అరటపండులిచి నోట్లో పెట్టినట్టు చెప్పినా సరే ఇక ఆ తర్వాత ఈ పాయింట్ మీద ఎవరు చెయ్యరో ఇంకా అంతకంటే ఏం వాడతారు అనుకుంటే మళ్ళీ ఈవిడ వచ్చేసేది అదే పాయింట్, అదే దాంతో సింపతి అంట. ఆయన హౌస్లోకి వచ్చాక కన్నీరు పట్టుకొని ఆ లాకెట్ తీసుకుని డాలర్ ఓపెన్ చేసుకుని రోజు తెల్లారలేగానే కళ్ళకు అద్దుకొని ప్రదక్షిణ చేసేసి సింపతి ఏమైనా క్రియేట్ చేస్తున్నాడా, డ్రామా ఏమైనా పండించుతున్నాడా, పైగా కనీసం బేసిక్ సెన్స్ కూడా ఆలోచన కూడా లేకుండా ఈ అమ్మాయి వచ్చేసింది అనే విషయం ఇక నాకు అర్థమైంది. ఎందుకంటే ఓకే ఈ కాన్సెప్ట్ అతనికి ఎలా వర్కౌట్ అయిందంటే అంత తొక్కలో పాయింట్ మీద పట్టుకొని మీరు ఎంత లాగుతున్నారంటే అసలు ఏం ల్యాగ్ స్టార్స్ అబ్బా మీరు, అసలు మీకు ఏమైనా అర్థమవుతుందా అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తానికి ఆ తేవడం వల్ల వీళ్ళు ఇంత పులిహోర రోజున ఎత్తుక్కుని అతని ఎలివేషన్ ఎక్కడికో తీసుకెళ్ళి అతని సంకల్పానికి దగ్గర చేసే స్థితిలో వీళ్ళు ఎక్కడికో పాతాలలో పడిపోతే అతను ఆకాశానికి ఎత్తేసారని అర్థమవుతుంది. మొత్తానికి ఆ భరణి ఆ బాక్స్తో ఆ చైను లాకెట్ ఆ డాలర్తో తెచ్చుకునే వల్ల వర్కౌట్ అయితే చేసేస్తారు వీళ్ళే అని చెప్పాలి. వీళ్ళు అసలు ఎంత అర్థం కావట్లేదంటే వీళ్ళకి అసలు ఇక్కడ జనరల్గా ఏంటి హౌస్లోకి వచ్చేటప్పుడు కంటెస్టెంట్స్ రకరకాల కేటగిరీస్తో వస్తారు. చాలామంది ఏంటంటే ఈ డాన్సుల పర్ఫార్మెన్స్ తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే, నేను ఎప్పుడు ప్రతి సీజన్లో చెబుతాను కంటెస్టెంట్స్గా మీరు ఎవరైనా వెళ్ళాలనుకునేటప్పుడు మీరు డ్యాన్సులు పర్ఫార్మెన్స్ ఇవన్నీ ఏమైనా ఉంటే హౌస్లో చాలా సందర్భాల్లో వస్తే చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ ప్రత్యేకంగా కూర్చుకుని వాళ్ళు ఏదో ఒక సందర్భంలో 1,00,000 సందర్భాల్లో చేసుకోవచ్చు మీరు ఆ స్కిల్స్ ఉంటాయి. బట్ మీ గురించి మీకు ఆడియన్స్కి అందరికీ ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అఫ్కోర్స్ మీరు ఒక ఆర్టిస్ట్గా లేకపోతే ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఒక యూట్యూబర్గా ఒక లేకపోతే సో అండ్ సో ఏదో ఒక ప్రొఫెషన్ నుంచి వచ్చినా సరే ఇక్కడ ఏవి మంచి పదాలతో క్రిస్పీగా బ్రీఫ్గా చక్కగా ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యింటే చాలా బ్రీఫ్గా చక్కగా డిజైన్ చేసుకుంటే వెళ్తాను. అది ఎందుకంటే వాళ్ళ గురించి మంచిగా కనెక్ట్ అవ్వడానికి అటు కొందరు ఏవీలు చేసుకుంటారు, కొందరు డ్యాన్సులు చేసుకుంటారు. ఆ బిగ్ బాస్ టీం కూడా అందరిది ఏవీలు కాకుండా అందరివి డ్యాన్సులు కాకుండా కొందరు అట్లా కొందరు ఇట్లా కొందరు రెండు కలిపి ఇట్లా మిక్స్ చేసి ఇతని విషయంలో కూడా ఇట్లాంటి కాన్సెప్ట్ ఒకటి ఆ రోజు హైప్ వచ్చింది కదా, బ్రేక్ ముందు ఒకసారి టీజర్ ఇచ్చుకుంటూ ఒకసారి ప్రోమో వచ్చినప్పుడు ఒకసారి హౌస్ వరకు వచ్చి నువ్వు ఇప్పుడు దీంతో పాటు లోపలికి వెళ్ళాలంటే కుదరదు, వెళ్ళిపోవాలంటే ఓకే వెళ్ళిపోతున్నా అనడం, ఎవరు ఏంటి అని చాలా క్యూరియాసిటీ అందరూ చూడడం, ఇది అంతా కొద్దిగా ఒక డ్రామా క్రియేట్ చేస్తారు కంటెంట్ కోసం, హైప్ కోసం, ప్రమోషన్ కోసం, ప్రోమో కోసం ఇదంతా చేస్తారు. అది కూడా ఆలోచించకుండా
దాని మీద ఏమి ఇబ్బంది అంటే ఏమి నొప్పి అంటే ఈ అమ్మాయి తెచ్చుకోలేదా, రింగులు తెచ్చుకోలేదా, లేకపోతే చైన్లు తెచ్చుకోలేదా, అది ఆయన తెచ్చుకోవడం వల్ల అది పట్టుకొని అడ్డం పెట్టుకున్న టాస్క్లను నాడి గెలిచేస్తున్నాడు ఏంటి. ఆ చైన్ వేసేసరికి మన హనుమాన్ సినిమాలో ఏంటది ఆయన హీరోకి దొరికింది కదా ఆ బ్లడ్ తాలకి సంథింగ్, అది దాన్ని పట్టుకొని ఒక్కసారి బలం వచ్చేసి అలాంటి ఏమైనా టాస్క్లను ఆడేసి గెలిచేశాడా, లేకపోతే ఇంకేమైనా మంత్రాలు కూడా ప్రయోగించేస్తున్నాడు దాంతో. జస్ట్ అది ఫిజికల్గా ఎమోషనల్గా ఒక సపోర్ట్ కోసం తెచ్చిపెట్టుకున్నాడు ఆయన. పైగా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మరి వీళ్ళందరూ వచ్చేటప్పుడు ఏంటి ప్రత్యేకంగా కనబడాలి, మనమంటూ ఒక అట్రాక్షన్ ఉండాలి, అందరూ గుంపులో గోవిందీలా ఉండిపోకుండా నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలనే కదా జిగేలు మన డ్రెస్సులు వేసుకుని మేకప్ ఇంత దళసన్న వేసుకొని ఏదో ఒక ఆసక్తి కల్పించాలని కదా వస్తారు. అలా ఆయన ఒక స్పెషల్ అట్రాక్షన్ కోసం, అది కూడా ఇప్పుడు చాలామంది చాలా సందర్భాల్లో చాలా సీజన్లో నాట్ ఓన్లీ తెలుగు అదర్ లాంగ్వేజెస్లో కూడా చూస్తూ ఉంటే హోస్ట్కి వచ్చేటప్పుడు సార్ ఇగోండి మీ మీద మాకు ఒక ఫోటో ఫ్రేమ్ అని, లేకపోతే మా మదర్ మీకు పెద్ద ఫ్యాన్ అండి, ఆవిడ స్పెషల్గా ఇగో మటన్ బిర్యానీ చేసింది, లేకపోతే చేపల కర్రీ చేసింది, ఇగో ఈ డిష్ చేసింది సార్, లేదా కొందరు మొక్కలు ఇస్తారు గిఫ్ట్గా. అందరూ సీజన్స్లో కూడా హోస్టుల కోసం ఏదో వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం, వాళ్ళ పేరెంట్స్ ఫ్యామిలీ హ్యాపీనెస్ కోసం ఇట్లా ఇచ్చుకుంటూ రకరకాలుగా వస్తారు అంతే తప్ప కంటెస్టెంట్స్ ఇప్పుడు ఇంకెందుకు కదా అట్లా చెప్పాల్సిందే. మీరు అంత హైప్ ఎందుకు అంత ఇది చేసే కంటే ఒక మురుగు గుడ్డలు వేసుకుని చిరిగిన బట్టలు వేసుకుని సాదా సీదాగా ఇలాగేదో ఉన్నానంటే వచ్చానంటే వచ్చేయాల్సిందండి. మీరు దానివల్ల మొత్తం ఆడియన్స్ మీకు కనెక్ట్ అయిపోయారు, దానివల్ల ఆడియన్సే పెద్దకి తీసుకోలేహో అతనికి ఏదో సెంటిమెంట్ అంటే పర్సనల్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఏదో ఉందంటే అని 1% కూడా ఆడియన్స్ కాదు కదా, ఎవరు ఆలోచించలే. కానీ వీళ్ళు దాని గురించి హైలైట్ చేసి 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 అతను డ్రిల్లింగ్ చేసి 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 వీళ్ళు కింద పడిపోతే ఆయన భుజాల మీద లేపుకుంటూ నేరుగా ఎక్కడికో తీసుకెళ్లాలనే ప్రయత్నాలు అయితే పుష్కలంగా చేస్తున్నారు. టాప్ 5 కోసం మీకు ఎందుకు సార్, మేము ఉన్నాం కదా, హారత కర్పూరాల్లా కరిగిపోతాం, క్యాండిల్స్ లాగా కరిగిపోతూ మీకు వెలుగునిస్తూ మీకు రెడ్ కార్పెట్ మేమే అయిపోతాం కదా. ఈరోజు చూసుకుంటే కామనర్స్ అందరూ కూడా అతన్ని టార్గెట్ చేసి నామినేషన్ చేశారు. ఒక్క రీతు చౌదరి మాత్రం వాళ్ళ నుంచి అయితే చేసింది. సో 6 చెప్పిన పాయింట్ గుడ్డు చుట్టూ ఆ గుడ్డులో లాజిక్ రీజనే చెప్పుకుంటూ వచ్చారు. పర్టికులర్గా ఈ అమ్మాయిని చూస్తే సంథింగ్ స్పెషల్ అనేది ఉండాలని ఉంటే కనీసం సెన్స్ లేకుండా పదే బేసిక్గా నాకేంటంటే ఎంత అక్కడ ఎమోషనల్ డ్రిల్లింగ్ అయిపోతున్నా సరే నా లాంగ్వేజ్ హద్దులు దాటదు, ఎమోషనల్గా అయిపోయి వర్డ్ అటు ఇటు అవ్వదు, మాట తోలను అంత బ్యాలెన్స్డ్గా రిజర్వ్డ్గా ఇట్లాగే ఉంటుంది. కానీ ఇలాంటి కంటెస్టెంట్లను చూశాక నాకే అనిపించింది ఈ రివ్యూ చెప్పేటప్పుడు ఏమైనా మాట అడిట్ అయిద్దని. కానీ ఆడియన్స్కి అయితే ఏమాత్రం దాపరకం లేకుండా మొహమాటం లేకుండా ఈ టీవీలు పగలగొట్టేద్దామని కొందరు టీవీ సౌండ్ ఇరిటేషన్ వస్తుందంట, జెండు బాంబులు ఈ శాస్త్రీయ బాంబులు చూస్తే భరించలేకపోతున్నామండి. అసలు ఏడ నుంచి దొరికిన సంత అండి ఈ బిగ్ బాస్కి, ఎందుకంటే ఊరు దొరకలేదా, వీళ్ళు కామనర్స్ ఏంటి, అంత ఇదేంటి, అంత యాటిట్యూడ్ ఏంటి, అంత బోలిపి ఏంటి, అగ్ని పరీక్షలో చూసింది వీళ్ళనైనా ఏదో సాధించేసాం అనుకుంటున్నారా, లేదా అప్పటికే వీళ్ళు ఏమైనా టైటిల్ గెలిచేసాం అనుకుంటున్నారా, అసలు అర్థం అవుతుందా? వాపును చూసి బలుపు అనుకుంటున్న రకరకాల కామెంట్లు అయితే ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, సోషల్ మీడియాలో మోగిపోతుంది. అసలు వీళ్ళని ఎట్లా ఈ శ్రీజ యాటిట్యూడ్ ఆ ఓవర్ యాక్షన్ అంత పెద్ద ఆయన పట్టుకుని అక్కడ పెద్ద చిన్న అనేది కాదు, ఆయన ఏమి పాయింట్లు ఉన్నాయి, అతను వేలైతే చూపేదానికి ఏమంత ఉన్నాయి. ఈవిడే దొంగతనంగా చాక్లెట్లు తెచ్చుకొని తినేసింది. ఆయన దొంగ ఆయన ఎగ్గు తినల, అరటిపండు తినల, అక్కడ ఎక్కడ చూసింది చెప్పలేదు అంతే. ఈ సుత్తపూసలన్నీ చెప్పేశారా? ఇంత వరస్ట్గా మాట్లాడిన కంటెస్టెంట్ను నేనైతే ఇంతవరకు చూడలే. ఎంతమందికి టీవీలు కట్టేయాలని పగల గుట్టేయాలని అనిపించింది, మెసేజ్ పెట్టండి. ఎంతసేపు అక్కడ ఎట్లా అయిపోయిందంటే ఆ సంజన కూడా లాస్ట్కి ఎంతసేపు అదే పాయింట్ ఆ లాకెట్ తెచ్చారు, వెళ్ళారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ వెళ్ళారు, హోస్ట్ అడిగారు, చెప్పలేదు, చూపలేదు. సో నువ్వు కూడా ఒక 4 డజన్ తెచ్చుకోవాల్సింది కదా, నువ్వు క్రియేటివిటీ ప్రదర్శించాల్సింది కదా. ప్యూర్లీ 100% అది ఆయన క్రియేటివిటీ, ఒక కాన్సెప్ట్, ఒక హైపు, ఒక ఎమోషన్ తెచ్చాడు. అందరూ ఏముంది డ్యాన్స్లు ఏవీలు, బట్ ఇతను ఏంటి ఆ బాక్స్లో ఏముంది, అది ఒక బేతాల ప్రశ్న కట్టప్ప గురించి అన్నట్టుగా అయిపోయింది వీళ్ళ పరిస్థితి. ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకుని ఆడేసాడా, గెలిచేశాడా, ఏందో అర్థం కాదే. ఆ సంజన లాంటి అరే ఎంతసేపు అమ్మా అంటే అదే పాయింట్ లాగబట్టుకుని ల్యాగ్ స్టార్ అయిపోయి. సో ఇక్కడ ఏంటి బిగ్ బాస్ కూడా ఒక దశలో పాయింట్ అయిపోయిందా అనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఈయనతో మాట్లాడుతూ అక్కడ యువతల వాళ్ళతో లాజిక్ లేకుండా రిజి పెట్టుకొని. పైకి 2 పాయింట్ ఏంటంటే గుడ్డులో పంచాయతీ గురించి హ్యూమానిటీ జెన్యూనిటీ అని మీరే సారీ చెప్పారంటే ఆయన నిజంగా పెద్ద మనిషి కాబట్టి సరే ఆ అమ్మాయికి హ్యూమానిటీతో చెప్పలేదు, చిన్న విషయం కదా, అంత లొల్లి అవుద్ది, ఎంత ఎవరు చించుకుంటారా కోడిగుడ్డు కోసమని అనుకున్నాడు తప్ప మీరు మరీ గుడ్డలు చించుకొని కోడిగుడ్డు మీద ఏకలా బీగుతారని ఆయనే కదా, అసలు ఆడియన్స్ కదా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏ సీజన్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి సీజన్లో అయితే కానీ గత సీజన్లో అయితే ఆయన ఏంటి గొడవను ఉందనేవారు టేస్ట్ ఇది అట్లా దాచుకునేవాడు. ముందు హ్యూమానిటీ ఎందుకు గుర్తు రాలేదు, ఆ అడిగే విధానంలో కూడా వెటకారం, వ్యంగ్యం, ఏమంటారు దాన్ని పోక్ చేయడం. ముందు హ్యూమానిటీ ఎందుకు గుర్తు రాలేదు, తర్వాత ఎందుకు గిల్టీ వచ్చేసింది. తనూజ చెప్తుందని చెప్పారు, ఆమె టీం మెంబరైనా బ్లేమ్ చేసేశారు.
సంజన చెప్పలేకపోయారు కనుక నేను సారీ చెప్పా అని కూడా ఆయన చెబుతున్నా సరే వినిపించుకోదా. పైగా అంటే ఇంకొక తొక్కల పాయింట్ ఏమంటే వానర్స్ టెనెంట్స్ అని వచ్చినా మీరు ఇండివిజువల్గా ఇతడు భరణి ఇండివిజువల్గా గేమ్ ఆడిస్తూ ఆ గ్రూప్ని అడ్డం పెట్టుకుని తనూజ్ అని తొక్కేశాడంట. ఆ ఆడిన టాస్క్లో కూడా వాళ్ళందరిని అడ్డుకొని వాళ్ళ పేపర్లు వేసేది బ్యాలెట్ బాక్స్ దగ్గర కూడా ఇంత కాపలా కాసి ఈయన ఎఫెక్ట్స్ పెట్టాడు. టీమ్ ఎఫెక్ట్స్ అందరూ పెట్టినారు, ఎవరు తక్కువ కాదు ఎక్కువ కాదు, ఈయన కూడా పెట్టాడు తప్ప ఈయన కూర్చొని చోద్యం చూశాడు. ఆ తనూజ్ అని తొక్కేశాడంట. అలాగే టాస్క్ ఆడాక మీ అందరిలో ఒక్కరే ఓనర్ అంటే అందరినీ పాయింట్ అవుట్ చేసేసి కలెక్టివ్ డెసిషన్ అన్నారు. ఆ కలెక్టివ్ అనే పదాన్ని ఒత్తి 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 చెప్పి దెప్పి పొడిచి కలెక్టివ్ డెసిషన్ కదా అని అంత పోక్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఉంది, వాళ్ళు ఎవరు వెళ్ళాలి ఎవరు ఉండాలి. ఎందుకంటే మీకు మాదిరిగా వాళ్ళు చక్కగా అన్ని బిగ్ బాస్ పంపిన భయంకరంగా బీభత్సమైన ఇంత రేషన్ పెట్టుకొని చక్కగా 3 పూట్ల ఏ లోటు లేకుండా వంట కష్టం లేకుండా చక్కగా వండింది తినుకొని వంకలు పెట్టుకుంటే మీలాగా బిందాసుకు లేదు. ఈరోజు వాళ్ళ బాధ చూస్తే అర్థమైంది. ఇడ్లీ పడితే అమ్మయ్య వజ్రాల్లో దొరికిన ఇడ్లీలు కాదు, ఈ వజ్రాలను ఆవురు మండి తింటా ఉన్నారు. అలాగే కిచిడి పెడితే అబ్బా రుచి మారిందిరా నాయన, ఒకటే ఫుడ్ తిని 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 బోరు కొట్టేసేది, దాని కళ్ళకు అద్దుకొని ప్రసాదం మహాప్రభు నాగార్జున సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పుకుంటా వచ్చినారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడేమో ఈవిడేం చెబుతా ఉంది, ఆ టాస్క్ వాళ్ళు సరే ఎవరైనా సరే మనకు బెనిఫిట్ అని. పైగా ఈ భరణి ఏంటంటే సంజన కెప్టెన్ అయ్యేటప్పుడు కానీ అక్కడికి ఎవరైనా వానర్స్కి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి మాకు కాస్త ఫుడ్ కష్టాలు తీర్చండి, రొటీన్ ఫుడ్ తినలేకపోతున్నాం అని బతిమలాడుకుంటూ వాళ్ళలో వాళ్ళు ఎవరైనా పర్వాలేదనే మాదిరిగా ఒక ఒపీనియన్తో ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఈవిడ అబ్జెక్షన్ అంటే తనూజ కాఫీ ఇచ్చేస్తానన్నారు, మీరు అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేసేసారు, మ్యానిపులేట్ చేసేసారు, అబద్ధం చెప్పేసి వాళ్ళని ఏదో కళ్ళకు గంతలు కట్టేసి మాయ చేసి మోసం చేస్తారంట గ్రూప్నే ఏకంగా. ఇప్పుడు ఆయన ఏంటి క్లియర్గా చెప్పారు, టెనెంట్స్ నుంచి వస్తే రామురాదుడినే పంపిస్తానని చెప్పారు. పైగా ఒకవేళ అవకాశం వస్తే అమ్మాయిని కూడా పంపిస్తానని ముందు ఒక ఒపీనియన్ అయితే ఆయనకి ఏర్పడింది. బట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి సిచ్యువేషను ఆయన చేతిలో ఉందా? ఆ డెసిషన్ హోస్ట్ ఏమో క్లియర్గా ఓడిపోయిన టీము సంచాలకు కలిపి డెసిషన్ తీసుకోవాలని చెబితే ఆ ఫ్లోరస్ అయిన సృష్టి వర్మ పేరు చెబితే నలుగురు ఏకపక్షంగా ఈ భరణి పేరే చెప్పారు. ఆయన చెప్పొద్దు, వద్దు నేను ఉంటున్నా సార్ నాకు అక్కర్లేదంటే అయితే మూసుకుని బయటకు పో అంటారు ఆయన. ఇది ఒక బిగ్ బాస్ ఆడిస్తున్న గేమ్. అక్కడ బిగ్ బాస్ అడగొచ్చు కదా, మళ్ళీ అమాయకంగా వినలేదా చూడలేదా? మరి ఆ రూల్ ఎవరు పెట్టారండి? బిగ్ బాస్ చెప్పిందా? నాగార్జున గారు చెప్పినాక వీళ్ళందరూ కలిపి నలుగురు కలిపి చెప్పారు కదా అదే పాట, భరణి అనే వాళ్ళ టీం అంతా టెనెంట్స్ అంతా కలిపి. ఎందుకు చెప్పారంటే ఆయన మ్యానిపులేట్ చేస్తాడు, ఇన్ఫ్లుయెన్స్ చేసేసాడని కాదు. ఆయన ఫస్ట్ నుంచి మనకి ఇబ్బంది అవుతుంది ఫుడ్, కనీసం ఆ వైట్ రైస్ మాకు వచ్చే క్యారేజ్ నుంచి వచ్చే వైట్ రైస్ కానీ ఒక పోపు పెట్టుకుని తాలింపు పెట్టుకుని మీరు రేషన్ వాడడం కానీ కొద్దిగా ఏదో ఒకటి కాస్త కోస్తా ఆ టేస్ట్ కొద్దిగా ఫ్లేవర్ మారే మాదిరిగా ఏదో చేసుకుంటామని ఆరాట పడతా తపన పడతా ఉన్నాడు కనుక అర్థం చేసుకుని వాళ్ళు ఆయన వెళ్తే బెటరు అనేది అనుకున్నారు. అంతే తప్ప అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతో పాటు ఇంకేదో వీళ్ళందరికీ అన్యాయం చేసేసి ఇప్పుడు ఎవరైతే వానర్స్ ఉన్నారో వీళ్ళతో పాటు నేను కూడా ఆ వానర్షిప్ని ఎంజాయ్ చేస్తూ బిందాస్ కూర్చొని తినేద్దామని ఇంకేదో ఇలా తొక్కేద్దామని కాదు. పైగా రాముకి చెప్పాడు, రాము నేనైతే టీం లీడర్స్ ఎమ్మెల్యేలకు ఆయన టీం లీడరు, మా టీంలో నేను లీడర్ కాబట్టి మా ఇద్దరిని ఒకవేళ అంటాడేమో బిగ్ బాస్, బట్ మేమైతే రాము అని అనుకున్నామని కూడా ఆయన క్లియర్గా చెప్పారు. హోస్ట్ కూడా ఆయన అప్రిషియేట్ చేశారు, బాగా ఆడేవారు రాము, టాస్క్ అదరగొట్టేస్తాం అనేటప్పుడు ఆయన కష్టాన్ని చూసాం, ఆయన మీద ఆ కష్టానికి గుర్తింపు గౌరవంగా ఆయన పంపిద్దామని ఆయన కూడా చెప్తే రాము కూడా సాక్ష్యం చెబితే మళ్ళీ ఇక్కడ ఒక మాట చెప్పాల్సి వస్తుంది. ఆయన భరణి తాలూకు అనుభవంతులు ఏది వయసు ఎందుకు ఈ మాట అంటే ఆవిడ కూడా బయట ఏవి స్టేజ్ మీదకి ఎంట్రీకి హౌస్లో అడుగు పెట్టాక నువ్వు మాట్లాడమ్మా ఆయన నిన్ను మోసం చేశాడా ఏం చేశాడా ఏంటి అనేది. బట్ ఆయన ఆ ప్రొఫెషన్ పరంగా చూసుకుంటే అంత లేదు, కానీ కింద మీద చూడాలి కదా. ఈ మాట ఎందుకు అన్నాడంటే నిజంగా చెప్తుందానికి అందుకే ఆయన హౌస్లో రాకముందు ఆ చైన్ లాకెట్ పట్టుకుని చించుకుంటే అట్లా ఆయనకు నిజంగా వ్యక్తిత్వం ఉన్నవాడే కనుక అయ్యో ఆ ఒక్క మాట నేను దాచేశాను ఆ ఎగ్ గురించి అడిగేటప్పుడు అబద్ధం చెప్పాను అనే ఉద్దేశంతో ఆ వ్యక్తిత్వం ఉన్నాడు కనుక కవర్ చేయడానికి పడరాని పాటలు పడుతూ అందరికీ పిలిచి ఏ భేషజం లేకుండా నాకంటే చిన్నాళ్ళు బచ్చాగాలని కూడా అనుకోకుండా పిల్ల బచ్చాలు గుంట బచ్చాలని ఇంకొకరైతే విరుచుకు పడతారేమో, కానీ ఆయన చాలా ఓపిక సహనంతో వచ్చి పేరున సారీలు చెబుతా ఉన్నాడు. సో మళ్ళీ ఇక్కడ రామురాదుడికి అందుకు ఇవ్వాలనుకున్నామని చెప్తే ఆయనకి మీరు ఎట్లా ఇస్తారు, ఆయనకి మీరు ఇవ్వడానికి మీరెవరు అంటే మరి అక్కడ హోస్ట్ చెప్పింది అదే కదా. సో మీ అమ్మాయి అడిగితేనే కదా రాముకి ఇస్తానని కూడా ఆయన చెప్పింది. ఒక ఒపీనియన్ ఆల్రెడీ మేము ఒక డెసిషన్ తీసుకున్నామని కూడా చెప్పింది. బట్ అడిగితే అప్పుడు చెప్పారు అమ్మ నేను తొక్కేయాను కదా మా ఆయనకి ఇవ్వాలనుకున్నామంటే మళ్ళీ కాలికేస్తే కాడికి మెడకేస్తే కాలికి. సో మళ్ళీ అక్కడ రంగు పూసే దగ్గర కూడా ఎంత ఎటకారం అంటే అది నోట్లోకి ఇలా తగులుతుందేమంటే ఆయన ఉంటే నాకు హ్యూమానిటీ కొంచెం ఉంది, ఈవిడికి ఉందా ఆయనకి లేదా? హ్యూమానిటీ ఉంటే అంత బాధపడిపోతారు వాళ్ళు వచ్చేసరికి అయ్యో బాబోయ్ రచ్చ చేసేసి ఇష్యూ చేసేసి ఆయనకి రేషన్ ఇవ్వాలి ఈయనకి రేషన్ ఇవ్వాలి, లాస్ట్ వీక్ మనకు బెనిఫిట్ వచ్చింది ఈ వారం ఆయనకు వచ్చిందిలో ఫోన్లే మరేం చేస్తాం ఎంజాయ్ చేసిన మాదిరిగా ఫీల్ అయిపోతూ హ్యూమానిటీ ఉందంట.
వెటకారం చేస్తూ మాట్లాడుతూ మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత ఆ మనిషి మర్యాద దగ్గరికి వెళ్ళి ఇచ్చానా గట్టికి ఇచ్చేసానా కళ్ళు ఎగరేస్తూ వీళ్ళందరూ చూస్తే ఈ ఎవరైతే వానర్స్ ఉన్నారో డబ్బా కొట్టుకోవడం మనం ఎరగదీస్తాం, మనం పొడిచాం, చించేసాం. కానీ ఆడియన్స్ అయితే బాబోయ్ మీకు దండవరా నాయన, స్క్రాప్ అంతా ఏదో ఏం పేరైనా సినిమా ఆర్టిస్ట్ ఏం పేరు పోసాన కృష్ణమూర్తి డైలాగ్ ఉంటుంది కదా, సిటీలో స్క్రాప్ అంతా ఇక్కడే ఉన్నట్టుందిరా అంటారు కదా, అలాగా స్క్రాప్ అంతా ఈ దీంట్లో తెచ్చి పడేసేమైంది బిగ్ బాస్. ఈ డబ్బా రైకులు రాని మళ్ళీ డబ్బా కొట్టుకోవడం చూస్తేనేమో ఆడియన్స్కి అరికాలం అంటే నెత్తికెక్క మాదిరి ఇరిటేషన్ అంతా తెప్పించేసి బీపీలు అన్నీ తెప్పించేసి మళ్ళీ మనం చించేసాం కదా, ఈ బుతికి ఆరేస్తాం కదా. ఆడియన్స్కి మనకు ఒకవేళ బయటకు వచ్చాక వీళ్ళు ఏంటి మన ఫీడ్బ్యాక్, మన ఆటకు అద్భుతమైన రేటింగ్స్ ఏంటంటే 10కి వేయమంటే -10 కూడా వేసే పరిస్థితి లేదు, 5కి వేయమన్నా -5 కూడా వేసే పరిస్థితి లేదు. ఆడియన్స్కి అయితే కంపరం వస్తూ ఉంది. అలాంటి ఆట ఆడేసి మళ్ళీ మన డప్పు కొట్టుకుని మన డబ్బా మనం వాయించుకుంటే ఇది కేవలం వాయిసే ఉంది, లాజిక్ లేదు, పాయింట్ లేదు, కేవలం వాయిస్, హై పిచ్లో వాయిస్ అదే ఉంది తప్ప అందులో లాజిక్ లేదమ్మా. ఆ విషయం నీకు చెప్పినా అర్థం కావట్లే అయినా అది కాదమ్మా అమ్మ శ్రీజ అమ్మ శ్రీ అంత ఓపిక సహనంతో నిజంగా ఏం పేరైనా మనీష్ మర్యాద అన్నాడు కదా, గలీజ్ కామనర్స్ వచ్చారు గలీజ్ అని అట్లాగే ప్రూవ్ చేసుకుంటున్నారు తప్ప ఒక పాయింట్ లేదు, పాడి లేదు. వీళ్ళంతా కలిపి టాప్ 5కి ఆయనకి రెడ్ కార్పెట్ పరిచేదానికే వచ్చారు, అర్థం అవుతుంది. సో ఈ వారం అంతా ఎన్ని జరిగాయి, అందరూ గుడ్డు గాడిది గుడ్డు అనేది తప్ప ఏ పాయింట్లు లేవా. ఇప్పుడు దొంగతనం చేస్తే చెప్పలేదంట, ప్రియా చెప్పిందా చాక్లెట్స్ తీసేసాను, చిప్స్ తీసేసాను, ప్రియాతో పాటు నువ్వు కూడా వెళ్ళావు కదా, ఎగురుకుంటూ గెంతుకుంటూ ఇలా ఆవిడ వచ్చేస్తుంది టపా పట్టుకుపోయారు కదా. మరి నువ్వు చెప్పావు, ఆ అమ్మాయి చెప్పిందా, వీడియో వేసే వరకు నోరు విప్పారా, చెప్పారా? హరీష్ కూల్ డ్రింక్ ఎత్తుకొచ్చి చెప్పాడు ఆయన, ఎవరు చెప్పారు, మీరు ఎవరైనా చెప్పారా? మళ్ళీ ఆయన చెప్పలేదా? అదే కారణం పట్టుకున్నాను. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వచ్చి ఆయన కూడా అలాగే గుడ్డు గురించి కాదు అంటాడు, మళ్ళీ అడిదిరిగి మరేంటి కోడి గుడ్డు గురించి కాకపోతే గాడిద గుడ్డు గురించా, మళ్ళీ ఆ గుడ్డు గురించే ట్రస్ట్ పోయింది సార్. అరే నేను ఇప్పటికే సారీలు చెప్పిన తర్వాత ఇంకా అదేనంటే వేరే పాయింట్లు ఏవో ఏంటంటే ఆడియన్స్ అన్నీ చూస్తారులే అని ఆయన చెప్పినా సరే బయట వాళ్ళు అంతా చూస్తారు, బయట వాళ్ళతో నాకు సంబంధం లేదన్నాడు. వెంటనే భరణి క్యాచ్ చేశారు, బయట వాళ్ళతోనే సంబంధం, మన యాక్షన్కి అక్కడ నుంచి కదా రియాక్షన్ వచ్చేది, వాళ్ళు మనల్ని మెచ్చుకుంటే కప్పిస్తారు, వాళ్ళు అవసరం లేదు బయటికి పోమంటే పంపించేస్తారు, నామినేషన్ ఎలిమినేషన్ మనం ఏ పొజిషన్లో ఏ వారం బయటికి అంతా డిసైడ్ చేసేది ఆడియన్సే. ఇప్పుడు మీ మాటలు, మీ చేష్టలు, మీ స్టాండ్స్, మీ డెసిషన్స్, మీ డబుల్ గేము, డబుల్ స్టాండ్స్, డబుల్ టంగ్ ఇవన్నీ డిసైడ్ చేసేది ఆడియన్సే. బయట వెళ్తేనే సంబంధం, అది మర్చిపోయాడు ఫ్లోలో, బయట వెళ్తే నాకు సంబంధం లేదన్నాడు. వెంటనే భరణి ఆ మాట అనేసరికి అవును ఆల్రెడీ నాకెందుకు తెలియదు, బయట వెళ్తేనే సంబంధం, ఆల్రెడీ మేము ఆడియన్స్ దగ్గర నిరూపించుకొని వచ్చేసాం, మమ్మల్ని ఏదో మీరు పోట్రే చేసేయాలని చూడకనే ఆ భరణి నాండ ఏం చూస్తే పవన్ కళ్యాణ్ నువ్వు 2 వారాలు అగ్ని పరీక్షలో నిరూపించుకొని ఆ అగ్ని పరీక్ష ఎంతమంది చూసారో ఎంత రీచ్ అయ్యిందో అసలు ఎవరు ఏంటి కూడా తెలియని పరిస్థితి. ఆయన ఏకంగా 23 ఏళ్ళు నువ్వు 2 వారాలు ఆడియన్స్ దగ్గర ప్రూవ్ చేసుకున్నాను అని అంత ఫీల్ అయిపోతే 23 ఏళ్ళు 2 దశాబ్దాలకు పైన ఆయన అక్కడ ప్రూవ్ చేసుకుని ఆడియన్స్ దగ్గర వచ్చాడు. ఆ ఒబిడియన్స్ కనిపిస్తుంది. వీళ్ళకి అక్కడ అగ్ని పరీక్ష దగ్గర కాస్త వాళ్ళు ఏదో ఛాన్స్ వస్తుందా రాదేమో ఉన్నారు, కానీ కాస్త ఒబిడియంట్గా ఇక్కడికి వచ్చాక ఆ ఒబిడియన్స్ పొలైట్ ఏమీ కనబడట్లా, ఆ ఓర్పు సహనం అనేది ఆయనలో కనబడింది తప్ప వీళ్ళలో ఏమీ లేకపోయాయి. నిజంగా చూస్తే ఆయనే ఒక సంకల్పంతో వచ్చాడు, కాకపోతే ఆయన బయటికి డబ్బా కొట్టుకోవట్లే, నేను గెలవాలి, నేను ఉండాలి అని. ఏదో 10వ వారం 6వ వారం ఉంటే చాలు, మినిమం పరుగు దక్కితే చాలు, ఒక 5 వారాలు ఈ టైప్లో ఉన్నాడు ఆయన, డౌన్ టు ఎర్తే ఉన్నాడు ఆయన. బట్ వీళ్ళే మాత్రం చెప్పుకుంటూ ఆయన ఏం పేరు హరీష్ చెప్పినట్టుగా సొల్లు గార్చుకుంటున్నారు అన్నట్టుగా అట్లాగే ఏదో కాలక్షేపం చేస్తున్నారు తప్ప ఆయన అయితే కాదు. ఇక హరీష్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆ పెద్ద మనిషి కూడా అడిగాడు, ఇక్కడ పెద్ద మనిషిని ఎందుకనంటే ఆయన వచ్చి పెద్ద మనిషికి ఒక డెఫిషన్ కూడా చెప్పినాడు. ఏమంటే పెద్ద మనిషి అంటే వయసులో కాదు, పెద్ద తరహాలో పెద్ద రకంలో ఉండాలని ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేసుకుంటూ వచ్చారు. భరణి వెంటనే పనిచేశాడు. ఎవరు చెప్పారు పెద్ద మనిషి? నేను ఏమైనా చెప్పాను, మీరే చెప్పారు కదా లేక. అయితే ఇంకోటి ఏంటంటే నిజమైన మంచోళ్ళు కొందరు ఉంటారు, మంచోళ్ళుగా కొందరు నటిస్తారంటే ఇక్కడ కూడా పనిచేశాడు. ఆ మంచోళ్ళుగా కొందరు నటిస్తారంటే మీ గురించి కాదు, నా గురించి చెప్పండి అని పంచులు వేసుకుంటూ వారం అంతా నేను చెప్పేస్తా, సండే చించేస్తా, ఆరేస్తా, ఏమైసాడు అడిదిరిగి మళ్ళీ గుడ్డు పురాణం. ఈ గుడ్డేంద్రం ఆయన గుడ్డులో నామినేషన్ కాదు, కానీ మళ్ళీ నమ్మక ద్రోహం, మోసం, మీ బాధ్యత విస్మరించేశారు, మీ ప్లేస్లో నేనుంటే నేనే తీసా అని స్టాండ్ తీసుకుంటాడంట ఈయన హరీష్. మరి ఎందుకు తీసుకోలేదు? ఆ డ్రింక్ గురించి ఆ సంజన వచ్చి క్లోజప్ ఫ్రేమ్ కూడా చూపించారు, జూమ్ చేసి మరి చూపించారు. ఈ పక్క సంజన ఎక్కడుంటే ఈ పక్కన ఈయన మాస్క్ మీద ఉండేటప్పుడు డ్రింక్ ఎవరు తీశారు చెప్పండి అంటే పెద్ద తన గురించి తన కొత్తగా డప్పు కూడా కొట్టుకున్నాడు అక్కడ. మీరు నేర్పిన ఇదే కదండి అంటే మిమ్మల్ని చూసి ఇంకెవరో ప్లేయర్ ఇంకా మీకంటే చాలా బాగా ఆడుతున్నాడేమో చెప్పుకున్నాడు తప్ప, మరి అలాగంటే నీ దృష్టిలో అంత బాగా ఆడితే, అడిగినప్పుడు చెప్పకపోతే అంత బాగా ఆడితే మరి భరణి కూడా చాలా బాగా ఆడినట్టే కదా.
బట్ ఈయనేమో డ్రింక్ గురించి అడిగితే స్వయంగా అడిగితే చెప్పలే. ఇతను ఒక మాట 2 నిమిషాల్లో చెప్పేస్తే మొత్తం అందరికీ డ్రింక్స్ ఇచ్చేస్తానన్నా సరే చెప్పలే. సేమ్ అట్లాగే ఆయన కూడా అనుకుంటే దాని ద్రోహం, నమ్మక ద్రోహం, మోసం, దారుణం, అన్యాయం, ఘోరం ఇన్ని పేర్లు పెట్టుకొని అంత చించుకొని కొండంత రాగం తీసి వారం అంతా ఎదురు చూసా ఆ బ్యాగేజ్ అంతా పెట్టుకొని వచ్చి ఏం చెప్పావంటే కోడిగుడ్డు చుట్టూ మళ్ళీ ఇదే పంచాయతీ. వీడియో వేసేవారికి ఇతనైనా చెప్పాడా? పైకి ఇంకొక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ హరీష్, తప్పు చేసిన వాళ్ళు ఎంత బాధ్యులో తప్పుని సమర్థించిన వాళ్ళు కూడా అంతే బాధ్యులు అంట. కరెక్టే, ఒప్పుకుంటా. మరి ఆ ప్రియ, మనీషు, ఈ శ్రీజ అందరూ చాక్లెట్స్ తెచ్చుకున్నప్పుడు ఈయన ఎందుకు ఎంకరేజ్ చేశాడు? వెళ్ళండి ఏదో ఒకటి చెయ్యండి అని ఎందుకు ఎంకరేజ్ చేశాడు? వాళ్ళు తప్పు చేస్తున్నారు, ఆ తప్పు చుట్టే ఎంత గొడవ అవుతుంది, మళ్ళీ ఇతను ఎందుకు ఎంకరేజ్ చేయాలి? వాళ్ళకి వెళ్ళమని తెచ్చిమని. సో ఇక ఆ తర్వాత నిజస్వరూపం తెలిసిపోవాలి, పాయింట్ లేదా భయం వేస్తుందని నీ మాస్క్ ఊడిపోయిందని ఆయన ఒక పక్క ఎక్కేసాడు ఫుల్గా. నీకు ట్రూ కాలర్ బయటపడిపోయింది, అందుకే 3 రోజుల నుంచి మూల కూర్చొని ఏడుస్తా, నేను వెళ్ళిపోతా అంటే నీ వల్ల భరణ్ అయితే కరెక్ట్గా వేసుకున్నాడు. ఇక్కడ ఫుల్ సెటైరికల్గా వేసుకున్నాడు. అసలు ఏమాత్రం లెక్క చేయనంత దీనిగా ఉన్నాడు ఆయన, ఫుల్ కాన్ఫిడెంట్గానే. నీ వల్ల హౌస్ మొత్తం సఫర్ అవుతుంది, భయపడే డ్రామా, వర్షం దంచి కొడుతుంది, వీళ్ళంత వేగంగా క్లోజ్ చేసేస్తా. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి కానీ ఇప్పటికే లెంత్ కూడా అయ్యి ఉంటుంది. సరే, భయపడే డ్రామా క్రియేట్ చేస్తాను, ఎందుకంటే ఆడోళ్ళు అనే డైలాగ్ తర్వాత అమ్మ బిస్కెట్ అయిపోయి ఉంటుంది ఖచ్చితంగా ఆడియన్స్ దృష్టిలో అని భయపడిపోయి ఆ మూల కూర్చొని తిండి మానేసి డ్రామా ఆడుతున్నాం. ఫస్ట్ వీక్లోనే తెలిసిపోయింది కదా, మొత్తం నీ మాస్క్ ఇప్పుడు పడిపోయింది, ఆ మాస్క్ని ఎత్తుకొని మళ్ళీ మాస్క్ వేసుకో, నీ ఓపెన్ ఫేస్ ఏంటో తెలిసిపోయింది కదా, నీ రియల్ ఫేస్ ఏంటో తెలిసిపోయింది లే అబ్బా, ఒక్క నామినేషన్కి ఎట్లా అయిపోయిందని ఆయన ఫుల్గా చెడు కూడా ఆడుకుంది. ఆయన నామినేషన్ల దగ్గర పైగా అంట ఇంకొక పాయింట్ చెప్పుకొచ్చాడండి ఈయన హరీష్, నామినేషన్ల దగ్గర మాట్లాడేసావు నువ్వు, మీ టీం అంతా మాట్లాడుకొని వాళ్ళనే నామినేట్ చేద్దాం ఎట్లా మాట్లాడుకున్నారంటే, మొన్న ఆయన పేరేంటి ఇమ్మాన్యుయల్ వీళ్ళు మాట్లాడుకున్నారు కదా. అరే మనం తెలివిగా ఆడలేకపోయినాము, వాళ్ళు చూడు మనం తెలివిగా ఆడి ఉంటే నిజంగా ఆ సుత్తు తీసుకెళ్ళి ఒకరి చేతిలోనే పెడితే మిగతా వాళ్ళందరికీ సుత్తి రాకపోతే అందరూ నామినేషన్లోకి వచ్చేసేవారు. కానీ వాళ్ళు చాలా తెలివిగా రాము రాదుని కలిపి అందరినీ నామినేషన్లోకి తెచ్చేసారని ఇమ్మాన్యుయల్ చెప్పడం వీళ్ళందరూ ఒక డిస్కషన్ పెట్టుకున్నారు. అది ఈయన దొంగచాటుగా గోడలకు చెవులు ఉంటాయని ఊరికి అనరు. అందులో బిగ్ బాస్ హౌస్లో గోడలకి ఏంటి ప్రతి దశలో గాలిలో కూడా చెవులు ఉంటాయి. ఈయన వినేసి దాన్ని వచ్చేసి బయటకు వచ్చేసి ఇతను నామినేషన్ల గురించి డిస్కషన్ చేయాలి. ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేశాడు, నేను నామినేషన్ల గురించి మాట్లాడానని ఒక్కరితో చెప్పించినా సరే ఇప్పుడే వాకౌట్ చేస్తానని, దానికి సౌండ్ లేదు, అరుపులతో ఆవేశంతో ఊగిపోతే వర్కౌట్ అయిద్దా చెప్పండి? పైగా ఈయన గుడ్డు దొంగ అంటే ఆయన డ్రింక్ దొంగ అన్నాడు. మరి అంతా చెల్లికి సరిపోయింది కదా. ఇక ఎట్లా చెప్తాడు? ఆయన సారీ అయినా చెప్పాడు, నువ్వు కనీసం ఇప్పటికైనా సారీ చెప్పావా ఆ సంజన విషయంలో? నీ డ్రింక్ నేనే లేపేశాను, నా వల్ల మీకు ఎవరికి డ్రింక్స్ రాలేదు, నేను మళ్ళీ శుద్ధపోస కబుర్లని చెబుతాడు కదా, నేను అందరికీ ఫుడ్ షేర్ చేస్తా, నాలో హ్యూమానిటీ. నువ్వు కేవలం డ్రింక్ ఎవరు దొంగలించారో చెప్పలేదని వాళ్ళు ఎంటర్టైన్ చేసినా స్కిట్ చేసినా ఆ ఒక్క విషయంలోనే సంజన డ్రింక్స్ ఆపేసింది. సో నా వల్ల మీకు అందరికీ డ్రింక్స్ ఆగిపోయినాయి అని ఎందుకు సారీ చెప్పాలి కదా, మరి ఎందుకు చెప్పలా? సో మొత్తానికి చూసుకుంటే పైగా ఆ డ్రింక్ తీసుకుపోయి ఎవరికి ఇచ్చాడు? ఆ ప్రియాకి ఇచ్చాడు. అలాగే ఇంకొక అమ్మాయి ఎవరు ఫ్లోరాకి ఇచ్చారు. ఆ ప్రియ తాగింది తిరిగి ఎత్తనా తిడతా ఉంది. ఆయన మామూలు ముదురు కాదు, దేశ ముదురు. ఆయన తాగకుండా నాకు ఇచ్చాడు, నాతో తాగించాడు, ఆయన వల్ల నేను పడిపోయాను, మాస్క్ మీద నా అమ్మాయి పొద్దున్న ఈరోజు లైవ్ చూస్తే ఆయనే తిడతా ఉంది. సో పైగా ఇంకోటి ఏంటంటే ఇతడు తప్పు ఇతర వైపు ఉంటాయి, బట్ ఇతను తప్పు ఇతను తెలుసుకుని అవతలకి వేలెత్తి చూపుతాడు. పైగా అందరి మీద అరిచేస్తాడు. ఇప్పుడు రీతు చౌదరి మీద అరుపులు. అలాగే సంజన ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, సంజన లాస్ట్లో వస్తుంది, ఇప్పుడు బ్లాస్ట్ అవుతుంది అంటే ఆ పుష్కి బాంబు అవుతుంది అంటాడేంటి? ఇదేనా నీ లాంగ్వేజ్? ఇట్లానే కదా మాట్లాడేది. మళ్ళీ ప్రముఖుల నుంచి ఇన్స్పిరేషన్ అంటాడు, సొల్లుగారుస్తున్నారు అంటారు. ఇప్పుడు మనం చూస్తే 3 ఆడవాళ్ళతో ఆడానంటారు. ఇట్లా ఈయన ఏమాటని అనేవచ్చు, ఎట్లాగైనా అనేవచ్చు. అవతల వాళ్ళ లాంగ్వేజ్ గురించి కానీ బిహేవియర్ గురించి కానీ స్టేట్మెంట్లు పాస్ చేసేయచ్చు. కానీ ఇతర నా హీట్ ఆఫ్ మూమెంట్లో నువ్వేంటి నువ్వు ఎలా చెప్పావంటే దానికి చిందులు దొక్కేస్తా, నువ్వు కాదు మీరు అని అరుస్తూ ఉంటాడు. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి, ఇది ఎక్కడ ధర్మం చెప్పండి? మనం ఏదైనా అనొచ్చా? మనం అక్కడ కూర్చొని పొద్దుస్తామా? అతను మనీష్తో చాలా జాగ్రత్త, అతను నమ్మడానికి లేదు. భరణి అమ్మో ఓవర్ స్మార్ట్, అతనితో చాలా జాగ్రత్త. అందరి గురించి అతను స్టేట్మెంట్లు పాస్ చేస్తూ ఉంటే భరణి అందుకే చెప్పాడు, హౌస్ అంతా నీ వల్ల హార్మోని పోయింది, పోతా అంటాను కదా, మాట్లాడితే నేను వెళ్ళిపోతా మధ్యలో పోయిన పరిస్థితి వచ్చిందంటే చాలామంది ఆడియన్స్కి అదే ఫీలింగ్ ఒకవేళ వచ్చింటే మెసేజ్ అయితే పెట్టండి, ఖచ్చితంగా మెసేజ్ అయితే పెట్టండి. అది అలాగే ఇంకోటి ఏంటంటే దొంగ దగ్గర దోచుకుంటే హీరో అవుతారా? దొంగ దగ్గర దోచుకుంటే గజ దొంగ అంటారేమో కదా, మరి ఏమంటారు మీరు? మెసేజ్ పెట్టండి. దాని గురించి కూడా చెప్తాడు. సంకల్పంతో వచ్చాను అంటాడు. తిండి తినకుండా వాళ్ళ మీద ఎగురుతూ వాళ్ళ మీద అలుగుతూ తిండి నీరు మానేసి అక్కడ సంకల్పమే, అదిగా సంకల్పమా?
నాకు ధైర్యం ఎక్కువ, నాకు స్ట్రాంగ్ ఎక్కువ అంటే ఓకే, మీరు అంతా కుళ్ళు కుతంత్రాలతో ఆడండి, నేను జెన్యూన్, నేను జెంట్ల్మ్యాన్, నా లాంగ్వేజ్ బాగుంటుంది, నా కాన్ఫిడెన్స్తో ధైర్యంతో ఏదో తాడేపడి తేల్చుకుంటానని ముందుకు సాగాలి తప్ప నేను ఇక్కడ ఉండలేను, నేను వెళ్ళిపోతానంటూ మళ్ళీ ఆఖరికి ఇంకా దారుణం ఏంటంటే ఫుడ్ తినండి నా భరణి వచ్చి బతంలో ఆడితే మీ చేతితో వండితే నేను తిన్నాం, మొహమ్మద్ ఇదేనా హ్యూమానిటీ అంటావు? అరే ఆయనకి ఏమి నష్టం, ఇప్పుడు తినకపోతే ఎవరు అడుగుతారా? హ్యూమానిటీ వాళ్ళకు ఉంది కనుక శ్రీజాన్ మొన్న పెరుగా ఇంకోటి ఇది ఎగ్ సంజనాకి షేర్ చేయాలని నేను వచ్చేటప్పుడు కూడా కసురుకున్నాడు, నీతో నేను మాట్లాడను, నాతో మాట్లాడక ప్రియ ఉంటే నేను సమాధానం చెప్పుకుంటున్నా అన్నా సరే మళ్ళీ ఆ అమ్మ ఈ రోజు వచ్చి ఆ రోజు చెప్పి పెడతానన్నా సరే అబ్బే మీలాంటి వాళ్ళతో ఉండలేను అంటాడు. రామురాజు అట్లా స్టార్టింగ్లో ఒక మాట చెప్పే కదా, పెద్దరికం అంటే పెద్ద తరహా, పెద్ద వయసులో కాదు పెద్ద తరహా ఉండాలి, పెద్దరికం ప్రదర్శించాలని. సో ఇక్కడ డీమాన్ పవన్ చెప్పాడు, ఏమంటే మనకేదో వెన్నుపోటు పొడిస్తే మాట్లాడడం మానేయాలి తప్ప ఇలాంటి దీనికి మీరు ఎట్లా మాట్లాడడం మానేస్తారు, టాస్క్లో ఓడిపోతాం గెలుస్తాం ఇవన్నీ సహజం కదా అని. అట్లాగే ఇంకొకరు శ్రీజ, ఆయనకంటే చిన్న అమ్మాయి కదా, ఆమె కూడా వచ్చింది కదా, అట్లాగే రామురాజుని బతిమలాడాడు, పవన్ కళ్యాణ్ బతిమలాడాడు, ఎంతమంది బతిమలాడుతూ ఉన్నా సరే నేను తిన్నాను వాళ్ళు ఒకవేళ ఆవేశంగా ఉంటారు, కొద్దిగా ఏజ్ పరంగా చూసుకున్నా సరే వాళ్ళ ఆవేశంతో ఎగిరినా కింద పడినా మీద పడినా ఇతను చెప్పాలి, ఇది పెద్దరికం. బట్ వాళ్ళు పెద్దరికం ప్రదర్శిస్తుంటే ఇతనేమో చిన్నపిల్లలాగా అలకబోనేసి నేను సంకల్పంతో వచ్చినంటే 2 రోజులు తిండి మానేసి నేను వెళ్ళిపోతున్నా, హౌస్లో వెళ్ళిపోయాక తింటానంటే ఇదేం సంకల్పమయ్యా నాకు అర్థంగా అడుగుతున్నా. అట్లాగే హరీష్ ఇంకోటి ఏంటి, మీ గ్రూప్ కోసం ఇప్పుడు ఆయన అడిగితే తప్పే ఉంది, ఒకవేళ ఇందాక చెప్పినట్టుగా ఆ భరణయ్య అంటే వాళ్ళ గ్రూప్ గెలవాలి, మరి వీళ్ళు కూడా అనుకుంటున్నారు ఈరోజు కూడా అన్నాడు కదా, మన టీం గెలవాల్సిన ప్లేయరు కొద్దిగా యాక్టివ్గా స్పోర్టివ్గా ఉండే ప్లేయరు శ్రీజ అటు పోవడం వల్ల ఓడిపోయామని ఈయన కూడా చెబుతూ ఉన్నాడు కదా, మరి మీ టీమే గెలవాలి మీరే గెలవాలి అనుకుంటే వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు, అది తప్ప దొంగతనంగా వినడమే తప్పు, దానికి మళ్ళీ వచ్చి ఇక్కడ పెద్ద పోట్రే చేస్తే అట్లా శ్రీజ మన టీం కనుక మనకు ఆడితే గోల ఏంటి, కరెక్ట్ కాదు కదా. అట్లాగే ప్రియా కూడా భరణి చేసింది, అట్లాగే రీతు చౌదరి కదా, ఇంకా ఎవరది మనీష్ మర్యాద కూడా సేమ్ ఎట్లాంటి పాయింట్లే, వీళ్ళందరూ కూడా అదే సేమ్ భరణి విషయంలో మనీష్ మర్యాద కూడా అదే పాయింట్లు. ఆ బాక్స్ తెచ్చారు మీకు అంత ఇంపార్టెంట్ కాదన్నారు, అది వ్యాలిడ్ పాయింటే కాదు, పెద్ద బిగ్గెస్ట్ స్నేక్ను కూడా ఆయన ఏమనేస్తా ఉన్నాడు ఆయన. అలాగే ఎగ్ కోసం వదిలేసి చాయ్ కోసం అంట. మూడోది ఏంటంటే ఇంకేం పాయింట్ ఏంటంటే ఆ సంజన ప్లేటు మర్చిపోతే అక్కడ వాడేసి భరణి అక్కడ కుకింగ్లో వాడేసి పడేశాడంట. ఆ రీతు వచ్చి అరే మనీష్ మర్యాద ప్లేట్ ఇక్కడ పడేశాడు, వాడేసి కడగకుండా పడేస్తాడు అని చెప్పి ఆవిడ గొడవలను ఇతను ముక్కలు చేసేయాలనుకున్నాడంట. వీళ్ళే కదా తెల్లారు లేస్తే కొట్టుకొని అరుచుకొని అసలు వేస్ట్ అని చెప్పి ఆయన ఎన్ని మాట్లాడినాడు, నేను చూసాం, లైవ్లో చూసాం, ఎపిసోడ్లో చూసాం. బట్ వీళ్ళకి ఒక అండర్స్టాండింగ్ లేక డామినేటింగ్ నేచర్తో స్క్రీన్ స్పేస్ కనబడాలి, ఏదో హడావిడి చేసేయాలి, ప్రోమోలో వచ్చేయాలని ఒక యాటిట్యూడ్తో రీల్ ఏదో ఫేక్ ఏదో తెలియకుండా అతిగా ఆలోచించేసి ఆవేశపడిపోతూ అరుచుకుంటూ వీళ్ళకి తెల్లారికి కొట్లాడుతూ ఆయన బ్రేక్ చేసేస్తాడు, ఈయన బ్రేక్ చేసేస్తాడు, ఆ భరణిని బ్లేమ్ చేస్తే ఫైనల్గా నాకు ఒకటే అనిపించింది, అబ్బా ఎంతమంది నామినేట్ చేసినా సరే సహనం ఓపిక కోల్పోకుండా అంత కూల్గా కాన్ఫిడెంట్గా చెబుతూ ఉంటే ఆయన్నే మా భుజాల మీద టాప్ 5 దిశగా తీసుకెళ్లే బాధ్యత మాది, మీకెందుకు ఫికరం, మీకెందుకు టెన్షన్, మాది కదా సార్ బాధ్యత అనే వీళ్ళు వచ్చారని అర్థమవుతుంది, నో డౌట్. మరి మీకేమనిపించిందో మెసేజ్ కూడా పెట్టండి. ఇంకా ఎప్పటికప్పుడే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అనాలిసిస్లు అన్నీ కూడా న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ ఛానల్స్ రెండింటిలో వస్తాయి కనుక లైక్ షేర్ మెసేజ్ అయితే మర్చిపోకండి.